ఉండడమే ఒక వరం. దానితో అరుణాసురుడు మానవులను దేవతలను బాగా హింసించేవాడు. అప్పుడు దేవతలంతా సమస్య పరిష్కారానికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ప్రార్థిస్తారు. అంబ యజ్ఞం చేయమని వారికి త్రిమూర్తులు సూచిస్తారు. దేవతలు ఆ యజ్ఞాన్ని చేస్తూ ఉండగా కోట్లాది భ్రమరాలు అంటే తూనిగలు అరుణాసురుడిని కుట్టి చంపిస్తాయి. అప్పుడు దేవతలు సంతోషించి యజ్ఞంలో నుండి ఉద్భవించిన భ్రమరాంబ అమ్మవారిని ప్రజల సంరక్షణార్థం భూలోకంలోనే ఉండమని ప్రార్థిస్తే ఆమె శ్రీశైలంలో నివాసం ఉండటానికి నిశ్చయించుకున్నారట. శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం వెనుక ఎత్తైన ప్రదేశంలో భ్రమరాంబిక ఆలయం ఉన్నది. ఆ దేవాలయం బయట కుడివైపు భాగంలో చివరి గోడ కానిస్తే భ్రమర గీతం వినిపిస్తుంది. ఈ భ్రమర గీతం భ్రమరాంబికాదేవి ఇక్కడ ఆసీనులయ్యారని తెలియజేస్తుంది. గర్భగుడిలో ఉన్న భ్రమరాంబ ఉగ్రరూపిణి భయంకరంగా కనిపిస్తుంది. 8 చేతులతో ప్రతి చేతిలో ఒక ఆయుధం కనబడుతుంది. మహిషాసుర రూపణ మధ్యలో భ్రమరాంబ దర్శనమిస్తుంది. ఉత్సవాలలో ఊరేగించే దేవి సౌమ్య స్వరూపిణి. అందమైన అలంకరణలతో ఈ విగ్రహాన్ని ఊరేగిస్తారు. గర్భగుడిలో బ్రాహ్మణ పూజారులు దేనికి పూజలు చేస్తారు. గర్భగుడిలో విగ్రహానికి సందర్శనలు పూజ చేయడాన్ని అనుమతించరు. గర్భగుడి ప్రవేశ ద్వారం దగ్గరే భక్తులు శ్రీచక్రానికి, కమలపీఠానికి కుంకుమ పూజ చేస్తారు. ఇక్కడ ఉన్న కమలపీఠం మీద కూర్చొని భ్రమరాంబికాదేవి తపస్సు చేసిందట. ఇక ఆలయ చరిత్ర గురించి తెలుసుకుంటే నల్లమల్ల లోతట్టు ప్రాంతమైన బౌరాపూర్ చెరువు దగ్గర వెలిసిన భ్రమరాంబ అమ్మవారికి చాళుక్యులు, రెడ్డి రాజులు మరియు విష్ణుకుండినుల మహాశివరాత్రి పూర్వం నుంచే చెంచులే ప్రత్యేకంగా శివరాత్రులకు కళ్యాణం చేసే పద్ధతి నేటికి కొనసాగుతుంది. ఈ ఆలయాన్ని పాండవులు, శ్రీరాముడు లాంటి పురాణ పురుషులు సందర్శించి పూజలు చేశారని చరిత్ర చెబుతోంది. ఇక శ్రీశైలం ఆలయాన్ని రక్షించడానికి కొంతమంది రాజులు ఆలయం చుట్టూ కోట లాంటి నిర్మాణాన్ని నిర్మించారు. 4 వైపులా 4 ద్వారాలు, సముద్రానికి సైతం కానిచ్చి వచ్చే బ్రహ్మాండమైన 4 గోపురాలు, అద్భుతమైన కట్టడాలు దేవాలయాలుగా నిర్మించారు. శ్రీశైల ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి మరియు అష్టాదశ శక్తిపీఠములలో ఒకటి. శ్రీశైల దగ్గర ప్రదేశాలు ఏమిటంటే పాతాళగంగ. ఇది శ్రీశైలంకు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ ఇక్కడ శ్రీశైలం ప్రదేశం చాలా ఎత్తులో ఉన్నది. కృష్ణానది మాత్రం కింద లోయలోకి ప్రవహిస్తుంది. ఇక్కడ సుమారు 900 మెట్లు దిగి కృష్ణానదిలో స్నానం చేయాలి. ఈ కృష్ణానదిని ఇక్కడ పాతాళగంగ అనే పేరుతో పిలుస్తారు. సాక్షి గణపతి ఆలయము. ఈ సాక్షి గణపతి ఆలయము ప్రధాన ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గణపతి ఆలయం ప్రత్యేకత ఏమిటంటే మనం శ్రీశైలంలో శివుని దర్శించినట్లు మరియు శ్రీశైలం వచ్చినట్లు కైలాసంలో గణపతి సాక్ష్యము చెప్తాడు. అందుకని ఇతను సాక్షి గణపతి అని చెబుతుంటారు. ఇంకా శిఖరేశ్వర ఆలయం. ఈ ఆలయం శ్రీశైలంలో ప్రత్యేకమైనది. ఈ శ్రీశైలం శిఖర దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. శివదర్శనం అంటే పక్కనే నిలబడి ఉండి శిఖరం వైపు చూడటం కాదు. దూరంగా ఉన్న ఈ ఎత్తైన కొండ శిఖరేశ్వరం పై నుండి దూరంగా ఉన్న ఆలయ శిఖరాన్ని చూడాలి. అప్పుడే అలా చూస్తే శిఖరం కనిపిస్తే పునర్జన్మ నుండి విముక్తి పొందుతారని త్రేతాయుగంలో శివదర్శనార్థం శ్రీరాముడు ఎక్కిన శిఖరమే నేటి శిఖరేశ్వరం. ఆనాటి నుంచి ఈనాటి వరకు శిఖరేశ్వరం నుండి శ్రీశైలం ఆలయం శిఖరం చూసే సంప్రదాయం కొనసాగింది. ఇక శ్రీశైలం మల్లికార్జున స్వామి భ్రమరాంబికాదేవి ఆలయం స్థల పురాణం. ఈ శ్రీశైల క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలోని కృష్ణానదికి కుడివైపున ఉంది. శ్రీశైల క్షేత్రంలో వెలసిన భ్రమరాంబిక అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాలలో మరియు ఒకరు. శ్రీ మల్లికార్జున స్వామి వారు 12 జ్యోతిర్లింగాలలో ఒకరు. అతి ప్రాచీనమైన క్షేత్రాల్లో ఒకటైన శ్రీశైలానికి శ్రీగిరి, శ్రీపర్వతం, శ్రీనగరం అని కూడా పిలుస్తుంటారు. ఇది కర్నూలు జిల్లా నుండి శ్రీశైలం 178 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి శ్రీశైలం 232 కిలోమీటర్లు, విజయవాడ నుండి శ్రీశైలం 240 కిలోమీటర్లు. ఈ శ్రీశైలం క్షేత్రం సముద్ర మట్టానికి
1500 అడుగుల ఎత్తులో ఉంది. ఇలా ఒకే చోట ద్వాదశ జ్యోతిర్లింగాలు మరియు శక్తిపీఠాలు కలిసి 3 ఉన్నాయి. అందులో శ్రీశైలం మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం మరియు భ్రమరాంబ అమ్మవారి శక్తిపీఠం. రెండవది కాశీ, ఇక్కడ విశ్వేశ్వర స్వామి జ్యోతిర్లింగం మరియు విశాలాక్షి అమ్మవారి శక్తిపీఠం. మూడవది ఉజ్జయిని, ఇక్కడ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మరియు మహంకాళి అమ్మవారి శక్తిపీఠం. శ్రీశైలం పూర్వం 4 ప్రధాన మార్గాలు ఉండేవి. వాటిని శ్రీశైల ద్వారాలు అనేవారు. త్రిపురాంతకం, సిద్ధవటద్వారం, అలంపురం మరియు ఉమామహేశ్వరం. త్రిపురాంతక ద్వారం శ్రీశైలానికి తూర్పు ద్వారం. సిద్ధపేటం కడప జిల్లాలో ఉంది. ఈ రెండవ ద్వారం దక్షిణ ద్వారం. మూడవ ద్వారం అయిన అలంపుర ద్వారం మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. ఇది పశ్చిమ ద్వారం. ఉమామహేశ్వరం 4వ ద్వారం. అది కూడా మహబూబ్ నగర్ జిల్లాలోనే ఉంది. ఇది ఉత్తర ద్వారం. పూర్వం అడవుల్లో కొండల మీద రోడ్లు లేనప్పుడు బండ్ల మీద అయితే ఆ రోజుల్లో శ్రీశైలం చేరుకోవడం అనేది చాలా కష్టంగా ఉండేదట. ఇప్పుడు అడవుల్లో కొండల మీద బస్సులు వెళ్ళడానికి రోడ్డు వేసిన తర్వాత సులభంగా మనమైతే చేరుకోవచ్చు. స్థల పురాణం అయితే కృతయుగంలో శిలాదుడు అనే మహర్షి సంతాన ప్రాప్తి కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు. తన తపస్సును మెచ్చిన శివుడు శిలాదుడికి నందీశ్వరుడు, పర్వతుడు అనే 2 కుమారులు ప్రసాదిస్తాడు. వారిలో నందీశ్వరుడే అతడు కూడా శివుడి కోసం తపస్సు చేసి సేవ చేసుకునే భాగ్యాన్ని తనకు కల్పించాలని కోరుకుంటాడు. అలాగే అతని వాహనం ఉండేలా వరం పొందాడు. ఈ విధంగా శివుడు ప్రతి చోట నందీశ్వరుడిని దర్శనమిస్తాడు. అయితే నందీశ్వరుడి సోదరుడు పర్వతుడు ఇలా శివుడు తప్పు చేసి ఆయనను శివపార్వతులతో సహా తన శిరస్సుపై కొలువుండేలా వరం పొందుతాడు. శివపార్వతులు వెలిసిన పర్వతమే శ్రీపర్వతము అయింది. తర్వాత అది రాను రానుగా శ్రీశైలంగా మారింది. ఇంకా పూర్వకాలంలో కృష్ణానది తీరంలో బ్రహ్మగిరిని రాజధానిగా చేసుకుని చంద్రకేతుడు అనే రాజు పరిపాలించేవాడు. వారి సంతానం కోసం పరితపిస్తున్న ఆ రాజుకు ఒక అమ్మాయి జన్మనిచ్చింది. ఆమె చంద్రమతి అనే పేరు పెట్టారు. ఆమె పుట్టిన తర్వాత రాజపురోహితులు అతని జైత్రయాత్రకు ముహూర్తం పెట్టారు. చంద్రకేతుడు బ్రహ్మగిరి గురించి మొదలుపెట్టిన జైత్రయాత్రను రాజ్య విస్తరణ కోసం కొన్నేళ్ల పాటు అలా కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇక అలా కొంతకాలం గడిచిన తర్వాత చంద్రకేతుడు జైత్రయాత్రను ముగించి తిరిగి బ్రహ్మగిరి రాజ్యానికి చేరుకున్నాడు. అప్పుడు అంతఃపురంలో ఒక అందమైన కన్యను చూసి చంద్రకేతుడు మనసు పారేసుకొని ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని ఆమె వెంటపడతాడు. అది చూసిన అతని భార్య ఆమె మరెవరో కాదు, మా కూతురు చంద్రమతి అని చెప్పిన చంద్రకేతుడు పట్టించుకోడు. చంద్రమతి చేతులు జోడించి, నేను మీ కుమార్తెను, నన్ను వదిలిపెట్ట